హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ పేరు మిక్స్ కిట్ 69 కదండి. మీ అందరికీ తెలుసు కదండి. నేను మీ అందరికి ఏం చెప్పాను, మన గుడివాడ చూపిస్తా అన్నాను కదండి. సో ఇవాళ నా పనులు అన్నీ అయిపోయినాయి, వంట పని అయిపోయింది. నేను మా హస్బెండ్ కొంచెం బయటికి వెళ్ళి మీ అందరి కోసం మన గుడివాడ డెకరేషన్ ఎలాగుంది చూపిద్దామని అలా రౌండ్ వేసి వచ్చాం. మన గుడివాడ చూడండి. నేను ఇది మనకి నెహ్రూ చౌక్ టర్నింగ్ దగ్గర నుంచి మీకు నేను స్టేడియం వరకు లాస్ట్ వరకు చూపిస్తాను, చూసేయండి. ఇది మన నెహ్రూ చౌక్ చూసారా, చక్కగా డెకరేషన్ చేశారు కదా, బాగున్నాయి, చాలా చాలా అందంగా ఉన్నాయి. మన గుడివాడ అంటే ఏమనుకున్నారు మీరు? అలా లైటింగ్ చూడండి, లైటింగ్ ఎంత బాగున్నాయి, చాలా బాగా డెకరేషన్ చేశారు, చాలా చాలా బాగున్నాయి. సరే మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా, ఒకసారి అలా ఆర్సీఎం చర్చ్ వైపు వెళ్ళి వస్తామని నేను తీసుకెళ్తాను మా హస్బెండ్కి. ఈ మన చర్చిలు ఉన్నాయి కదండి, మంచిగా డెకరేషన్ చేశారు అన్నారు. పిల్లలు బయటికి వెళ్తారు కదా, వాళ్ళు చెప్పారు. నేను కూడా ఒకసారి చూసి వస్తామని బయటికి వెళ్ళిపోయాం. అలాగే మా సబ్స్క్రైబర్ అందరికీ చూపించాలి కదండి. మీరు మా వీడియోస్ చాలా దూరం నుంచి అంటే హైదరాబాద్, విజయవాడ, ఇంకా కాకినాడ, వైజాగ్ అందరి నుంచి మీరు మా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. అందరికీ మా గుడివాడ ఎలాగుంది మీకు నేను చూపిస్తానని అలా చుట్టూ రౌండ్ వేసుకుంటున్నాం మేము. ఇక్కడే మాత్రం షాపింగ్ మాల్ బాగా ఉన్నాయండి. ఇక్కడే ఉషోదయ, ఇంకా జీబీ మాల్ కూడా ఉన్నాయి. ఇంకా కొత్తగా ఇప్పుడే మోర్ షాప్ ఓపెనింగ్ అవుతుంది. అవి కూడా నేను మీకు ప్రస్తుతం బయట నుంచి చూపిస్తాను, తర్వాత లోపల కూడా చూపిస్తాను, చూసేయండి. ఎలాగ అనిపిస్తుంది మా గుడివాడ కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏం చెప్పాలి, అందరూ ఎలా ఉన్నారు? మా వీడియోస్ చూస్తున్నారు కదా, నాకు కామెంట్ పెట్టండి. నేను మీ కామెంట్ చూసి మీ అందరికీ నేను రిప్లై కూడా ఇస్తా. చూసారా, ఇది మనకి ఇక్కడే సినిమా హాల్ ఉన్నాయి. అది ఏంటో పేరు తెలీదు కదా నాకు, వస్తాను కానీ పేరు తెలీదు. ఇంకా ఇదిగోండి చూస్తున్నారా, మన గుడివాడ అంటే షాపింగ్ చేయాలండి. గుడివాడలో వచ్చి షాపింగ్ చేసుకోండి. ఇక్కడ దగ్గరే అన్నీ 50% డిస్కౌంట్ పెట్టారు. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడే మంచి సీజన్, మీరు అందరూ షాపింగ్ చేయొచ్చు. ఇంకా ఏం చెప్పాలి, చూస్తున్నారా, ఇది మనకి ఇక్కడే అన్నీ మనకి రైస్ కానీ, కిరాణా కొట్టు సామాన్ కానీ, మనకి ఫ్రూట్స్ కానీ అన్నీ దొరుకుతుంది ఇక్కడే మనకి. ఇది మనకి ఇప్పుడే చూస్తున్నారా, జయభవాని ఎలక్ట్రికల్ షాప్ ఇక్కడ ఉందండి. కరెంట్ సామాన్ ఇక్కడ దొరుకుతుంది, కరెంటుకి సంబంధించి. మనకి ఇక్కడే ఏంటి చూస్తున్నారా, ఇక్కడ కొత్తగా ఒక చెప్పుల షాప్ ఓపెనింగ్ చేశారు. మీకు నేను చూపిస్తానని తీసుకెళ్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇది మనకు మోర్ షాప్ అండి. ఇది సెకండ్ బ్రాంచ్, ఇది మోర్ షాపు. ఇంకా ఇప్పుడే మేమైతే ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ చేస్తాం మేము, అది సెకండ్ బ్రాంచ్ అన్నారు. అది కూడా నేను టైం చూసి అక్కడ వెళ్ళి వీడియో చేసి మీ అందరికీ చూపిస్తాను. ఇక్కడే మనకి దగ్గరే ఇక్కడే మన బైపాస్ రోడ్ అండి. బైపాస్ రోడ్ దగ్గరే మనకు పెట్రోల్ పంప్ ఉంది. ఆ పెట్రోల్ పంప్ నుంచి నేను ఇటు టర్నింగ్ తిప్పుతాను, ఎందుకంటే అటు కొంచెం వెళ్ళట్లేదు, ఇంట్లో పని ఉంది కదా. నేను చెప్పుల షాప్ చెప్పాను కదండి, ఇదిగోండి మనకి ఇప్పుడు కొత్తగా చెప్పుల షాప్ పెట్టారు. జనాలు మాత్రం బాగా ఉన్నాయి, ఎందుకంటే ఆఫర్ ఇచ్చారు కదా, అందుకే చాలామంది వచ్చేసరికి ఇక్కడే షాపింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నారా, బయట ఫ్రూట్స్ కానీ టీ అన్నీ మనకు దొరుకుతుంది. ఇక్కడ బిర్యానీ మాత్రం సూపర్గా ఉంటాయండి. మన గుడివాడ బిర్యానీ తినాలనుకోండి, మీరు ఆంజనేయ రెస్టారెంట్కి వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది. మేము కూడా ఎప్పుడెప్పుడు తీసుకొస్తాం. మాకు ఎప్పుడైనా వంట చేయకూడదు, చెయ్యాలి
చేయకూడదు అంటే ఒక్కొక్కసారి వంట చేయాలి అనిపించదు కదండి. అప్పుడు వెళ్ళి అక్కడ వచ్చేస్తాం. మా హస్బెండ్ గారు తీసుకొస్తారు, ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ తీసుకొస్తారు. ఇది మనకి ఉషోదయ షాప్ అండి. ఉషోదయ షాప్ ఇంతకుముందు నేను లాంగ్ వీడియోలో పెట్టాను కదండి, లోపల నుంచి అది బయట నుంచి నేను చూపిస్తున్నాను, ఎందుకంటే లోపల వెళ్ళట్లేదు కదా. ఇంకా నేను మీకు చెప్పాను కదండి ఆర్సీఎం చర్చ్ గురించి మీకు చూపిస్తున్నానని. ఇదిగోండి వచ్చేసాం, అందరూ దండం పెట్టండి. మన గుడివాడ ఆర్సీఎం చర్చ్ ఇలాగ నేను బయట నుంచి చూపిస్తున్నాను, మీకు చూసేయండి. చూస్తున్నారా, జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. అంటే అటువైపు ఎక్కువ డెకరేషన్ పెట్టారు, ఎంత లైటింగ్లు ఇప్పుడు పెడుతున్నారు, ఇంకా పూర్తిగా అవ్వలేదు, పెడుతున్నారు. సో నేను బండి దిగి కొంచెం అలా లోపల వరకు చూసి వచ్చాను. సడన్గా వెళ్తే మళ్ళీ వీడియో తీనేస్తారా లేదో తెలీదు కదా, అందుకు బయట నుంచి తీశాను. క్రిస్మస్ రోజు ఒక్కసారి మనం వెళ్తే మీకు చూపిస్తాను నేను. చూస్తున్నారా, బాగున్నాయి కదండి. నాకైతే భలే నచ్చింది. మనకి మార్నింగ్ టైం వస్తే బాగా కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు కదా, అందుకే కొంచెం ఇటువైపు చీకటిగా ఉంది, అటు బాగా లైటింగ్ పెట్టారు. లోపల చాలా పెద్దదండి ఈ చర్చ్, చాలా చాలా పెద్దది అసలు. మన సండే టైం చాలామంది వస్తారు, ఎక్కడొక్కడ చాలా దూరం నుంచి వస్తారు. చూస్తున్నారా, ఎవరొకరు వస్తున్నారు ప్రేయర్కి వచ్చి, మళ్ళీ వాళ్ళు ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో లేటుగా ప్రేయర్ ఏం చేసుకోరు, సండే మాత్రం చేసుకుంటారు. మామూలు రోజులైతే ఎవరిని వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వరకు చూపించాను కదండి. ఇప్పుడే క్రిస్మస్ రోజు వచ్చి మీకు నేను అవకాశం ఉంటే వీడియో చూపిస్తాను. ఇప్పుడే చూడండి, అన్ని చోట్ల డెకరేషన్ చేశారు. ఇక్కడ మనకి ఇక్కడే ఒకటి పెట్రోల్ పంప్ ఉన్నాయి, ఇంకా ముందు కూడా ఉన్నాయి. వాళ్ళు పెట్రోల్ పంప్ ఎదురుగా ఈ మనకి చెట్లు, ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి కదండి, మొక్కలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ మాత్రం బిర్యానీ పెట్టారు, బాగున్నాయి. టిఫిన్ సెంటర్ పెట్టారు, ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ షాప్ మన గుడివాడలో. ఇదిగోండి చూడండి, టిఫిన్ షాప్ నేను చెప్పాను కదండి, టిఫిన్ షాప్ అంటే చూడండి ఇప్పుడే కొత్తగా కట్టారు. చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు, చూసారా, బాగున్నాయి కదా. ఇంకా ఏం చెప్పాలి చూడండి, మా గుడివాడ ఎంత అందంగా ఉన్నాయి, చూసారా, బాగున్నాయి కదా. ఇప్పుడే మన ఇక్కడే వరకు వచ్చామండి. ఇటు సైడ్ వెళ్తే మనకి బైపాస్ రోడ్ వస్తాయి. సరే ఇంకా మా హస్బెండ్ అటు తీసుకెళ్ళిపోతాను అంది, వద్దు ఇంటికి వెళ్ళిపోతాం అన్నాను. అదిగోండి ఎంతముందు పెట్రోల్ పంప్ గురించి చెప్పాను కదా, అది. సరే ఇలా రౌండ్ చేసి ఇటు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మీకు నేను బస్ స్టాండ్ వరకు తీసుకెళ్తాను. ఇవాళ బస్ స్టాండ్ కూడా చూపిస్తాం. ఇంతకుముందు కూడా నేను బస్ స్టాండ్ వీడియోలు చేశాను. సరేలే ఇంకా ఇప్పుడే మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాం ఎలాగ ఉంటుందని చెప్పాను కదండి, హస్బెండ్కి తీసుకొచ్చానని. అంతకుముందు బస్ స్టాండ్ వీడియో పెడుతుంటే అప్పుడు తమ్ముడు వచ్చారు కదా, తమ్ముడితో పాటు చేశాను. అప్పుడు వర్షం పడుతుంది బాగా. ఇప్పుడే అనుకోండి ఇంకా మనకి చాలా చాలా డెవలప్ అయింది మన గుడివాడ. ఇప్పుడే ఇంకా బాగా నీట్గా అన్ని రోడ్లో ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే ఏంటి అన్నీ చూసుకొని అన్ని రిపేర్లు జరుగుతున్నాయి, బాగున్నాయి. బస్ స్టాండ్ దగ్గర కూడా ఒకసారి మీకు క్లిప్పింగ్ చూపిస్తాను. ఇంకా మనకి ఇక్కడే స్టేడియం దగ్గర కూడా చూపిస్తాను అన్నాను కదండి. అంతకుముందు కూడా నేను స్టేడియం దగ్గర పెట్టాను వీడియోస్ డే టైంలో. ఇది నైట్ టైంలో ఎలాగ కనపడుతుంది మీకు చూపిస్తానని నేను చూపిస్తున్నాను. మీకు చర్చ్ గురించి చెప్పాను కదండి. సో ఇప్పుడే దగ్గరే చర్చ్ డెకరేషన్ చూడండి, చాలా చర్చిలు ఉన్నాయి మన గుడివాడలో. అన్ని చర్చిలో మంచి మంచి డెకరేషన్ చేసి ఎవరో వాళ్ళు ప్రేయర్లు చేస్తున్నారు. ఇది చూడండి, ఇంకా ఒక చర్చ్ మన గుడివాడలో. చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడే వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల నుంచి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నారు. ఎదురు అయితే డోర్ క్లోజ్గా ఉన్నాయి. సరేలే ఇంకా నెక్స్ట్ టైం ఇక్కడైనా వస్తే చూపించవచ్చని అలాగా చూసి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ఇలాగే మీకు చర్చ్ గురించి చెప్పాను కదండి, చూపిస్తానని. మామూలుగా అయితే ఇలా చూపిస్తున్నాను, ఎందుకంటే ఎదురు డోర్ క్లోజ్ చేశారు వాళ్ళు. ఇటు సైడ్ ఇంకా ఓపెనింగ్ చేయలేదు. ఎప్పుడన్నా మళ్ళీ నేను
వస్తే మీకు లోపల నుంచి చూపిస్తాను చర్చ్. ఎందుకంటే పర్మిషన్ లేకుండా మనం వీడియోలో అలా తీయకూడదు కదండి, గొడవలు వచ్చేస్తాయి. అందుకే పర్మిషన్ తీసుకొని మనం వీడియో పెడదాం. ఇంకా అలా వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసాము కదా. ఇంకా మా హస్బెండ్ నాకు అంటున్నారు, పద ఏం తింటావా తీసుకెళ్తాం అన్నారు. నేను మాత్రం వెళ్ళలేదు, ఎందుకంటే ఇంట్లో వంట చేశాను కదా, అందుకే వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇది చూస్తున్నారా, మనకి ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉంటాయండి గుడివాడ గురించి. ఎందుకంటే మనం ఉండేది గుడివాడ, నేనైతే గుడివాడ గురించి ఎక్కువ మాట్లాడతా. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు వెళ్తే అలాగే వెళ్ళి వచ్చేస్తాను. మామూలుగా గుడివాడ గురించి కొంచెం తెలుసు. అంటే మనకి ఫస్ట్ జొన్నపాడులో మా ఇల్లు కదండి, అప్పటి నుంచి కూడా మేము అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం ఇక్కడికి. అందుకే కొంచెం గుడివాడ అంటే నాకు తెలుసు. ఎందుకంటే మన గుడివాడలాగా ఎక్కడ మీకు దొరకు ఏ సామానైనా నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మన గుడివాడ అంటే నాకు చాలా ఇష్టం. అన్నీ దొరుకుతుంది మనకి. మన గుడివాడలంటే ఏం భయం లేదు. మనం ఎప్పుడున్నా నైట్ టైం అయినా డే టైం అయినా ఎక్కడికి వెళ్ళినా వచ్చినా సేఫ్టీగా అనిపిస్తుంది మాకు. చాలా చాలా బాగుంటుంది మన గుడివాడ. ఇక్కడ మీకు మెడికల్ స్టోర్ కానీ, ఫోటోగ్రాఫర్ మనకి ఫోటో తీయాలనుకోండి, ఫోటో స్టూడియోలు కూడా చాలా ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఇంకా చూస్తున్నారా, అన్నీ క్రిస్మస్ షాపింగ్ జరుగుతుంది. అన్ని షాపులకి క్రిస్మస్కి సంబంధించి సామాన్లు పెట్టేశారు. ఎక్కడ పడితే అక్కడే అదే కనపడుతుంది మాకు. ఇంకా వేరే ఏం కనపడట్లేదు. ఏ షాప్కైనా వెళ్తే క్రిస్మస్కి సంబంధించి సామాన్లు అమ్ముతున్నారు. కొంతమంది 50% డిస్కౌంట్స్, కొంతమంది 80% డిస్కౌంట్ అలాగే ఇస్తున్నారు. చాలా బాగున్నాయి. అందరూ లైటింగ్లు పెట్టేసుకున్నారు. ఇంటి దగ్గర కూడా, బయట కూడా, షాప్ దగ్గర కూడా అందరూ లైటింగ్లు పెట్టేసి ఇంకా క్రిస్మస్ కోసం వెయిటింగ్. ఇంకా చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నాయి మా గుడివాడ. ఇంకా గుడివాడ గురించి చెప్పాలంటే బోల్డ్ ఉంటాయి. అంతా మాకేం ఇంకా ఐడియాస్ ఏం లేదు. ఇప్పుడెప్పుడేగా మనం కొత్తగా వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మీకు ముందుకు వెళ్ళి మంచి వీడియో మీ ముందు అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ దగ్గరే అండి మా ఫ్రెండ్స్ వాళ్ళు స్వీట్ షాప్ ఉన్నాయి. అక్కడే అన్నయ్య ఉంటారు, ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉంటుంది. ఇది చూడండి, అటువైపు నుంచి చూపించాను మీకు సోనీ విజన్ షాప్. మనకి ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏమైనా కావాలంటే ఇంటికి వచ్చేసేయండి, మన గుడివాడకు వచ్చేసేయండి. ఇంకా చూస్తున్నారా, చూడండి, బట్టలైనా స్వీట్ అయినా ఏదైనా మీకు మంచి ఆఫర్లు ఉన్నాయి. వచ్చి అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా ఇప్పుడే అలాగ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే మనం ఏంటంటే ఇటువైపు వచ్చేసాం కదా, అటు చూడండి పూజ జరుగుతుంది. అందరూ దేవుడికి దండం పెట్టుకుని అలా వెళ్ళిపోతున్నారు. సరేలే, మేము కూడా అక్కడే వీడియో తీస్తున్నాం కదా, 2 మినిట్స్ అక్కడ నుంచొని అలా వీడియో తీసాం. బాగున్నాయి, నచ్చింది. ఎందుకంటే అన్ని పనిటికే ముందు మనకు దేవుడు పని చేయాలి, దేవుడికి సేవ చేయాలి. పనులు ఎప్పుడు మనకు ఉంటాయి కదండి, కానీ మనం ఎప్పుడైనా దేవుడి కోసం 1 గంట అయినా ఇవ్వాలి కదా. ఎప్పుడు చూడ మన పని అనుకుంటాం. కానీ కొంతమంది అలా మంచోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం కూడా మంచిగా ఉంటున్నాం కదండి. ఎప్పుడు బిజీ లైఫ్ అంటే బిజీయే కదా. ఒక్కొక్కసారి గుడికి కూడా వెళ్ళండి, ఒక్కొక్కసారి చర్చికి వెళ్ళండి. అక్కడ వెళ్ళి కూర్చుంటే మీ మనశ్శాంతిగా ఉంటుంది. 24 గంటల పని అంటే ఎలాగా? లైఫ్ కూడా ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడే మనం ఇంట్లో ఉంటే ఎప్పుడు పని ఉంటాయి. ఒకవేళ గుడిలో వెళ్ళి కూర్చుంటే కాసేపు మనకి ఫ్రీ టైం దొరుకుతుంది కదండి. అందుకే నేను అంటున్నాను. ఇప్పుడే నేను చెప్పాను కదండి, మోర్ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ అవుతుందని చెప్పాను కదా. ఇదే అండి, ఇది 2nd బ్రాంచ్. మనకి ఇప్పుడే ఓపెనింగ్ జరుగుతుంది డిసెంబర్ 24 తారీఖు. అక్కడే మొత్తం ఇప్పుడే చేస్తున్నారు. మొత్తం ఇప్పుడే సామాన్లు దిగినాయి. ఇప్పుడే వాళ్ళు మొత్తం డెకరేషన్ చేసి మనకి డిసెంబర్ 24 తారీఖు మోర్ షాప్ ఓపెనింగ్ ఉంది. అందరూ వచ్చేసేయండి. మన గుడివాడలో మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఆ ఆఫర్ మీరు చక్కగా యూజ్ చేసుకోండి. మీకు నచ్చిన సరుకులు ఇంట్లో మీకు
దొరుకుతుంది. మనకి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, మనకి ఆఫర్లు కూడా ఇస్తారు. సో మన గుడివాడ నెహ్రూ చౌక్ దగ్గరే మోర్ షాప్ ఓపెనింగ్ జరుగుతుంది డిసెంబర్ 24 తారీఖు. అందరూ వచ్చేసేయండి, అందరూ సపోర్ట్ చేయాలి, అందరూ సపోర్ట్ చేయండి. మాకు మోర్ షాప్ సూపర్ మార్కెట్ మాకు ప్రమోషన్ చేయమని వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారు. మీరు మా ఛానల్కి ఎంత సపోర్ట్ చేశారు, లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి, అలాగే మేము చేస్తున్నాం ఈ ఫస్ట్ ప్రమోషన్ వీడియో, అవి కూడా మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేయండి, అందరూ ఒకసారి విజిట్ చేయండి మోర్ సూపర్ మార్కెట్ నెహ్రూ చౌక్ దగ్గరే. ఇప్పుడే మా హస్బెండ్కి నేను అన్న ఇంటికి వెళ్ళిపోతానంటే ఇంకా వద్దు మన బస్ స్టాండ్ వరకు వెళ్ళి వస్తామన్నారు. బస్ స్టాండ్ వరకు తీసుకెళ్ళారు. అక్కడ చీకటి ఉన్నా సరే అలా తీసుకెళ్ళిపోయారు. మీకు చెప్పాను కదండి, ఏలూరు రోడ్ దగ్గరే ఎక్కువ అందంగా కనపడుతుంది. ఈ బస్ స్టాండ్ రోడ్ దగ్గరే కొంచెం చీకటిగా కనపడుతుందండి. ఎందుకంటే పొద్దునే పూట ఎక్కువ మంది ఉంటారు. పొద్దున ఏంటంటే మార్కెట్ ఉంటాయి కదండి, అందరూ మార్కెట్లకు వస్తారు. కానీ నైట్ పూట ఏంటంటే ఎక్కువ మనకి ఇక్కడే చెప్పుల షాపులు ఉన్నాయి, మిగిలిన మార్కెట్ అన్నీ ఖాళీ అయిపోతాయి కదండి, అందుకే జనాలు ఎక్కువ కనపడవు, అందుకే కొంచెం చీకటిగా ఉన్నాయి. మనకి ఏలూరు రోడ్ అనుకోండి బాగా లైటింగ్ ఉన్నాయి, ఇంకా రన్నింగ్ కూడా బాగా జరుగుతుంది ఏలూరు రోడ్. ఇది మనకి బస్ స్టాండ్ రోడ్ చూస్తున్నారా. ఇప్పుడు ఎంత అండి, టైం 8:30 అలాగా అవుతుంది. ఇప్పటి వరకు జనాలు అసలు ఖాళీ అయిపోతుంది, ఎవరు ఉండరు, ఇటువైపు తక్కువ. అయినా మీకోసం నేను బస్ స్టాండ్ వరకు చూపిస్తామని వెళ్తాను. మేము ఇద్దరు చూస్తున్నారా, అసలు ఆల్మోస్ట్ షాపులు కట్టేస్తున్నారు. ఇటువైపు షాపులు ఉన్నాయి, అటువైపు మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీకు కనపడుతుంది. అటు నుంచి నేను తిరిగి వస్తాను, అప్పుడు చూపిస్తాను. చెప్పాను కదండి, ఎంతముందు ఇటు కార్నర్లో మనకి పిక్చర్ హోల్ ఉండేది. మేము ఫస్ట్ టైం ఆంధ్రాలో వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడే ఏమీ లేదు. అటు మొత్తం చాలా మట్టికి మార్చేశారు. గుడివాడ అంటే చాలా మట్టికి డెవలప్ అయిపోయింది. ఇంకా అందుకే మనకి అన్నీ కొత్తగా కనపడుతుంది. చెప్పాను కదండి, ఇప్పుడే మనం దగ్గర బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇక్కడ కూడా షాపింగ్ మాల్లు ఉన్నాయి, కానీ జనాలు ఎంత స్పీడ్గా ఇటు రావు, తక్కువ మంది వస్తారు. ఇటు ఎక్కువ మగవాడు కనపడతారు, అబ్బాయిలే కనపడతారు. ఇటు అమ్మాయిలు అయితే తక్కువ. అటువైపు అనుకోండి ఎక్కువ అందరూ కనపడతారు, ఎందుకంటే అన్నీ అటువైపు ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడే మాత్రం మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. చూసారా ఎంత చీకటిగా ఉన్నాయి. ఆయన అలా తీసుకెళ్ళిపోయారు మా హస్బెండ్. బస్ స్టాండ్ చెప్తారు కానీ ఎంత చీకటిగా ఉంటాయి ఏంటి అనుకుంటున్నారా మీరు? అక్కడ లైట్లు ఏమి ఉండవండి. ఎంత బస్ స్టాండ్ అంటే బాగా లైటింగ్ ఉండాలి కదా, బాగా లైటింగ్ ఉండి అప్పుడే ఎవరికి భయం రాకుండా ఉంటుంది. చూడండి, మనం వెళ్ళి తిప్పుతున్నాం కదా, అసలు ఎంత చీకటిగా ఉంది. అసలు ఏం కనపడుతుంది చెప్పండి? ఏమీ కనపడట్లా. నేను అనుకున్నాను ఎక్కువ లైటింగ్ పెడితే కదండి ఏం భయం ఉండదు. ఎప్పుడెప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ బస్ స్టాండ్ దగ్గర వచ్చి కూర్చుంటారు. అంత చీకటిగా ఉంటే ఎలాగండి? చూడండి, అన్ని చీకట్లో ఉన్నాయి. చూస్తున్నారా, అసలు ఏం కనపడట్లేదు. ఇంతకుముందు మేము వర్షం పడుతుంది అప్పుడు వచ్చామండి. అప్పుడు మొత్తం వర్షం నిండిపోయింది బస్ స్టాండ్ దగ్గర. అయినా అలా చుట్టూ వీడియో తీసి వెళ్ళిపోయాం. చూస్తున్నారా, అది బస్ స్టాండ్ అంటే, గుడివాడ బస్ స్టాండ్ అంటే అంత చీకటిగా ఉన్నాయి. చూస్తున్నారా, అక్కడ కొంచెం లైటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మనం బస్ స్టాండ్ చూసేసాం కదండి. ఇప్పుడు ఇలా రౌండ్ చేసి మా హస్బెండ్ అన్నారు మీకు స్టేడియం కూడా చూపిస్తాను అన్నారు. సరే, స్టేడియం కూడా చూపిస్తారంటే మనం స్టేడియం కూడా చూసేద్దాం. ఇంతకుముందు నేను మీ అందరికీ స్టేడియం వీడియో కూడా పెట్టాను కదండి. ఆ స్టేడియం వీడియో అంటే లోపలికి పెట్టాను. ఇప్పుడు నేను మీకు బయట ఎలాగుంది చూపిస్తాను. ఇది మనకి విజయవాడ బస్సు వెళ్ళిపోతాయండి. విజయవాడ బస్ రూట్ ఇది. అటు నుంచి బస్సు ఆ రూట్ నుంచి వెళ్దు. ఈ రూట్ నుంచి విజయవాడ బస్ స్టాండ్ ఉంది. ఇంతకుముందు మాకు ఇక్కడే బట్టల షాప్ ఉండేది, 160 షాప్ మేము పెట్టాం. అప్పుడు మాకు ఎక్కువ రన్నింగ్ ఈ రోడ్లో చేసేవాళ్ళం. కానీ ఇప్పుడే ఆ బట్టల షాప్ లేవు కదా, తీసేసాం. ఇంకా మనకి ఇక్కడ ఏం పని ఉంటాయని మేము ఇటువైపు రాము. ఎప్పుడో ఒకసారి ఏమైనా పని ఉంటే వస్తారు పిల్లలు, కానీ హస్బెండ్ వస్తారు. చెప్పాను కదండి, ఆ రూట్ మేము వెళ్ళట్లేదు అని చెప్పాను కదండి. ఇప్పుడు మా హస్బెండ్ నాకు స్టేడియం రూట్ దగ్గర తీసుకొస్తున్నారు. స్టేడియం రన్నింగ్ దగ్గరే దీని ఏమన్నారంటే ఇటు తిప్పి వెళ్ళిపోతామన్నారు. ఇక్కడ కూడా షాపింగ్ మాల్ పెట్టారు. నేను ఏంటంటే స్టేడియం దగ్గర వెళ్ళిపోతాం అనుకున్నాను, కానీ ఈ రూట్ కూడా మనం మిస్ చేయకూడదు అన్నారు. ఇదిగోండి పార్క్. నేను మీకు ఎంతకుముందు వీడియోలో చూపించాను కదండి, కూరగాయల షాప్ మనకి ఇక్కడ కొత్తగా పెట్టారని చెప్పాను కదా పార్క్.
అది నైట్ టైం కదా, అందుకంత చక్కగా కనపడుతుంది. మీరు ఏం భయపడవద్దు, అది మన గుడివాడ కాదా, మీకేం కాదులే. ఇంకా మీకు నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ 1 పోలీస్ స్టేషన్ 1 పోలీస్ స్టేషన్ చూపిస్తానంటే మీకు ఏం భయం లేదు, సరేనా. మన గుడివాడలు ఉంటే ఏమనుకున్నారు మీరు? ఇదిగోండి ఇక్కడే మనకు దగ్గర 1 పోలీస్ స్టేషన్ అంటే చూసేయండి. బాగున్నాయి కదా. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వచ్చేసండి, సరేనా. ఇది మార్కెట్ రండి, ఇది మార్కెట్ లోపలే మనకు రిపేర్ జరుగుతుంది చెప్పాను కదా. సో అందరూ రోడ్డు మీద బయట పెట్టారు, తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇది మామూలుగా రోడ్లోనే పెడతారు కదండి, ఇలా పెట్టేశారు. ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయి. ఇంకా జ్యూస్ షాపులు ఉన్నాయి, 2-3 ఉన్నాయి. టీ షాపులు కూడా ఉన్నాయి, టీ కూడా తాగవచ్చు మనం. మీరు ఎప్పుడు ఆలస్యంగా ఉంది ఎక్కువ మాట్లాడుతానంటే కాసేపు టీ తాగి చూడవచ్చు మీరు. ఇప్పుడే నేను మీకు ఒకసారి చూడండి, అదిగోండి ఇది మన గుడివాడ రోడ్డే. ఎంతముందు మీకు నేను వీడియోస్ కూడా పెట్టాను. ఇక్కడే కాల్ భైరవ్ అని నాటకం జరిగింది కదండి, నేను వీడియో పెట్టానుగా. ఈ గుడి వీడియో ఇక్కడే గుడిలో వాళ్ళు వీడియో చేస్తుంటే నేను పెట్టాను. ఇప్పుడే మనం ఇటు వచ్చేసాం కదా తిరిగి. ఇప్పుడే మీకు నేను స్టేడియం రోడ్ దగ్గర తీసుకెళ్తాను. తర్వాతే మనం స్టేడియం చుట్టూ రౌండ్ వేసి ఇంటికి వెళ్ళిపోతాం, సరేనండి. ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది. సరే మన స్టేడియం ఇదిగోండి, ఇలా వెళ్ళిపోతే మనం స్టేడియం రౌండ్ వేసి వస్తాం. మనం స్టేడియం బయటే కనీసం 150 షాపులు ఉన్నాయి మనకి. ఇక్కడ ఏటీఎం ఉంటాయి, మనకి ఇంటి ఫర్నిచర్ సామాన్లు అన్నీ ఉంటాయి. మనకి హోల్సేల్ షాప్లో కిరాణా షాప్ ఉంటాయి, బట్టల షాప్ ఉంటాయి. మీకు ఏం కావాలి అన్నీ మన స్టేడియం బయటే చుట్టూ కనీసం 150 షాపులు ఉన్నాయి. మీకు కంప్యూటర్ షాపులు ఉంటాయి. మీకు ఇంకా చెప్పాను కదండి, బట్టల షాపు, చెప్పుల షాపు, మీకు ఎలక్ట్రికల్ సంబంధించి సామాన్లు మీకు దొరుకుతుంది. ఇంటి ఫర్నిచర్ చూసారా, ప్లాస్టిక్ చైర్లు, టేబుళ్ళు అన్నీ, బెడ్ అన్నీ దొరుకుతుంది మనకి. ఇంకా మనకి హౌస్కి మనకి ప్లంబింగ్ సామాన్లు అన్నీ దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడే మా నాన్నగారు ఫోటో పెట్టారు, రాము అన్న. చెప్పాను కదండి మన స్టేడియం బయట నుంచి చూపిస్తానండి, ఎందుకండి బయట నుంచి చూపిస్తున్నాను. అది ఎన్టీ రామారావు గారు అక్కడ స్టాచ్యూ పెట్టారు, చూస్తున్నారా, బాగున్నాయి కదండి. ఇప్పుడు నైట్ పూట కదా, అంత అంటే కొంచెం చీకటిగా ఉన్నాయి. పొద్దున్న పూట కూడా నేను మధ్యాహ్నం కూడా ఒకసారి వీడియో చేసి పెట్టాను లైటింగ్లో. ఇప్పుడు చూడండి కొంతమంది అక్కడ కూర్చున్నారు. మనం కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మరి ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళాలి. అలాగే మళ్ళీ వెళ్ళిపోయి వదగొండి, అది మా హస్బెండ్ అక్కడ కూర్చున్నారు. ఎందుకంటే నేను ఇలా వీడియో తీస్తుంటే మళ్ళీ ఆయన పక్కకి వెళ్ళి కూర్చున్నారు. ఇది అలాగే వెళ్ళిపోతున్నామండి. చాలామంది షాపులు కట్టేశారు, చూస్తున్నారా. నేను చెప్పాను కదండి ఫర్నిచర్ షాపులు ఎక్కువ ఉంటాయి మనకి. మీకు ఫర్నిచర్ ఏమైనా కావాలంటే స్టేడియం బయటే షాపులు ఉంటాయండి, కనీసం 150 షాపులు ఉన్నాయి అన్నారు మా హస్బెండ్. మీరు వచ్చి చూసేయండి, మీకు మంచి సామాన్లు దొరుకుతుంది. చూసారా, అదిగోండి గోడ్రేజ్ అల్మారీలు, గోడ్రేజ్ అల్మారీ, బెడ్, మీకు ఏం కావాలని ఇక్కడ దొరుకుతుంది. చూడండి, చూసారా, ప్లంబింగ్ సామాన్, వాషింగ్ మిషన్లు అన్నీ A to Z మనకు దొరుకుతుంది గుడివాడలో. మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరు మన గుడివాడకు వచ్చి షాపింగ్ చేయండి. మన గుడివాడ అంటే అన్నీ దొరుకుతుంది, మీకు నచ్చిన రేట్ దొరుకుతుంది. అన్నీ మనకు డిస్కౌంట్స్ కూడా బాగానే ఇస్తారు. ఇంకా క్వాలిటీ కూడా నంబర్ 1గా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, చాలామంది షాప్ కట్టేసాను, ఇంకా కొంతమంది కడుతున్నారు. టైం అయిపోతుంది కదండి, ఇంకా మనం ఇలా రౌండ్ వేసి వెళ్ళిపోవటమే. మా వీడియోస్ కూడా దగ్గర అయిపోవచ్చింది. ఇంకా ఇది స్టేడియం బయట అండి షాపులు, మన లోపలే స్టేడియం. వాళ్ళ టైంకి వాళ్ళు కట్టేస్తారు, తాళా వేస్తారు. 7:30, 7 o'clock అలా కట్టేస్తారేమో స్టేడియం. మేము నైట్ పూట అయితే ఆ లోపలే వెళ్ళనివ్వరు. ఇప్పుడు చాలామంది షాపులు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయారు. కొంతమంది కడుతున్నారు, నిదానంగా కడుతున్నారు. చూస్తున్నారా, చాలా చాలా బాగుంటుందండి మా గుడివాడలో ఒకసారి విజిట్ చేయండి. మీకు బట్టలు కూడా హోల్సేల్ సామాన్ కావాలనుకో మన గుడివాడలోనే మీకు దొరుకుతుంది. మనం బయటికి వెళ్తే బోల్డ్ రేటు ఉంటాయి కదండి. చెప్పాను కదండి స్టేడియం గేట్లు అన్నీ కట్టేశారని, చూసారా
కట్టేశారు మొత్తం. మాది కూడా వీడియో అయిపోయింది. సో ఇప్పుడే మనకి స్టేడియం బ్యాక్ సైడ్ అక్కడే పిల్లలు గేమ్ ఆడుకుంటున్నారు, చూసేయండి. అదిగో చూస్తున్నారా, నైట్ పూట పిల్లలు బ్యాడ్మింటన్ కానీ, హాకీ కానీ, ఫుట్బాల్, వాలీబాల్ అన్నీ ఆడుకుంటున్నారు. వాళ్ళు అక్కడే కోచ్ ఉంటుంది, వాళ్ళు నేర్పిస్తారు. సో ఫ్రెండ్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. మళ్ళీ కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మేము ఎంత కష్టపడి వీడియో తీస్తాం కదా, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.